వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, కొలంచీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అనమాట అండి. తండ్రిలారా, మీ పిల్లలకు కృంగిపోయే విధంగా వారికి కోపము పుట్టించొద్దని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. పిల్లలు ఏం చేయాలండి? అన్ని విషయంలో తల్లిదండ్రుల మాట వినాలన్నమాట అండి. తల్లిదండ్రులు ఏం చేయాలండి? సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు అనమాట అండి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించమంటున్నాడు, పెద్ద అయిన తర్వాత దాని నుండి వాళ్ళు తొలగిపోరని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మనం మోకరించి ప్రార్థన చేస్తే మన పిల్లలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు అనమాట అండి. చక్కగా మనం ప్రార్థన చేయకుండా మన పిల్లల్ని ప్రార్థన చేసుకోమంటే వాళ్ళు చేసుకోరండి. ముందు మనం ప్రార్థనలు ఏకీపిస్తే ఆ తర్వాత మనతో పాటు మన పిల్లలు ప్రార్థనలు ఏకీపిస్తూ ఉంటారనమాట అండి. చక్కగా పాటలు పాడడం నేర్పించాలండి, బైబిల్ చదవడం నేర్పించాలండి, ప్రార్థన చేసుకోవడము నేర్పించాలన్నమాట అండి. ఈ విధంగా ఎవరైతే నేర్పిస్తూ ఉంటారో వాళ్ళకి మంచి అలవాట్లు ఎవరైతే నేర్పిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి చక్కగా ఆయన కృపచేత బలపరుస్తూ ఉంటాడు అనమాట అండి. మంచి ఉన్నత పరిస్థితులు మీ పిల్లల్ని ఉంచారనమాట అండి. కీర్తన 100వ అధ్యాయం దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. మీ పిల్లలందరూ కూడా దేవుని మందిరంలో ఉండాలన్నమాట అండి. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు అనమాట అండి. మీ పిల్లలందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలి, మీ పిల్లలందరికీ కూడా దేవుని యొక్క ఉపదేశాన్ని వినిపించాలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక మనందరము కూడా ఈ విధంగా జీవించి మన పిల్లల్ని మంచిగా పెంచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుని కలిగి ఉందామా? మన పిల్లలు మన మాట వినాలి అంటే మనం ప్రేమతో వాళ్ళకే చెప్పాలన్నమాట అండి. దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి, దేవుని యొక్క వాక్యాన్ని దీనిలాగా చేయాలన్నమాట అండి. ఇలాగ ఎవరైతే చేస్తూ ఉంటారో మన పిల్లలను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. నేర్పిస్తారా మీ పిల్లలకు మంచి వాక్యాన్ని? అలాగే దేవునికి అంగీకారంగా మీ పిల్లల్ని పెంచుతూ ఉంటారా? మంచి అలవాట్లు నేర్పించి భూమి మీద మీ పిల్లలు మీరు హాయిగా ఉండే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. చక్కగా మన పిల్లలకి మంచి అలవాట్లు నేర్పిద్దాం. వాక్యం వినే అలవాటు, బైబిల్ చదివే అలవాటు, పాటలు పాడే అలవాటు, ఇవన్నీ కూడా మంచి అలవాట్లు నేర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? అయితే తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ కరమైన పదవులు ఎక్కడండి స్తుతిస్తోత్రులు ప్రభా. పిల్లలు తండ్రిస్తుంది ప్రభా, పిల్లలందరికీ మంచి అలవాట్లు నేర్పించమన్నారు ప్రభా. నీకు అంగీకారంగా పెంచమన్నారు ప్రభా. తండ్రి వందనాలు. అబ్రాహం గారు తండ్రి, ఇస్సాకు గారిని దాని ప్రభా నీకు అంగీకారంగా పెంచారు కనుక తండ్రిస్తుంది ప్రభా. తండ్రి మాట కానీ తండ్రి ప్రభా, తండ్రి ప్రభా నీ మాట కానీ తండ్రిస్తుంది ప్రభా. ఎక్కడ జపదాటకుండా తండ్రిస్తుందో చక్కగా పెరిగినట్లు మేము చూస్తూ ఉన్నాం. అందుకే తండ్రిస్తుంది ప్రభా. క్రమంగా అభివృద్ధి పొందుతుంది ప్రభా. నూరంతలుగా ప్రభా పంట పోసినట్లు మేము చూస్తూ ఉన్నాం నాయన. నీ కొందనాలు పిల్లలందరినీ ప్రభా, తల్లిదండ్రులు ప్రభా నీకు అంగీకారంగా పెంచుతండి. పిల్లలందరూ ప్రభా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేలాగా తగిన సహాయం తెచ్చండి. పిల్లలందరూ ప్రభా తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రుల మాట ప్రకారం నడుచుకునే యోగ్యత తండ్రి పిల్లలందరికీ తెచ్చామని ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కగా తండ్రి మరొకసారి బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని పేరు దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థనలు ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగా యేసుక్రీస్తు ప్రేమమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండను గాక. మీ పిల్లల్ని దేవునికి అంగీకారంగా పెంచండి. అప్పుడు దేవుడు మీ పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరేమన్నా అర్థం చేసుకుంటున్నారండి? పెంచుతారా మీ పిల్లల్ని దేవునికి అంగీకారంగా? ఏమంటారు? దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె దేవుడు మీ పిల్లలు మీ మాట వినే యోగ్యత మీ పిల్లలందరికీ దయచేయను గాక. ఆమెన్. తల్లిదండ్రులు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించే యోగ్యత తల్లిదండ్రులందరికీ దేవుడు దయచేయను గాక. అందరికి మంచి ఆరోగ్యం దయచేయను గాక. అందరిని దీవించి ఆశీర్వదించను గాక. ఆమె వింటారా దేవుని మాట? ఏమంటారండి?